అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' 53వ భాగం. ఆనంద్ శర్మ భూమి వరుణ్ల వివాహం త్వరలో జరగబోతుందని పబ్లిక్గా ప్రకటించాడు. మేఘన తన షేర్స్ అన్నీ తన అత్తయ్యకి ట్రాన్స్ఫర్ చేసింది. భూమి ఆనంద్ శర్మ సొంత కూతురు కాదని, పల్లెటూరులో ఉన్న ఒక జంట కూతురని వరుణ్ తల్లిదండ్రులకి తెలిసింది. అందుకే ఆనంద్ శర్మ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తారని వరుణ్ తోటి అతని తల్లిదండ్రులతోటి మాట్లాడి వివాహాన్ని అందరి ముందు ప్రకటించాడు. కానీ భూమికి ఎటువంటి షేర్స్ లేవు. మేఘనాతో మాట్లాడి అవి భూమికి ఇప్పిద్దాం అనుకున్నాడు. ఆ రాత్రంతా బాగా ఆలోచించి తన పేరు మీదున్న 15% షేర్స్ని భూమి పేరు మీదకి మార్చాడు. మేఘనా షేర్స్ కూడా ఇచ్చుంటే వరుణ్ కుటుంబంతోటి తన ఆస్తి సరి సమానంగా ఉండేది. నాన్న, ఈ షేర్స్ అన్నీ నాకొద్దు. నేను మీ కుటుంబంలో అమ్మాయిని అనుకుంటే చాలు. ఈ కుటుంబం నుంచి వేరుపట్టం నాకిష్టం లేదు. భూమి తన తండ్రిని కౌగిలించుకొని ఏడ్చేసింది. వరుణ్ కుటుంబంలో నీకు గౌరవం ఉండాలన్నా, ఈ కుటుంబంతో సంబంధం ఉండాలన్నా ఈ షేర్స్ నీకు తప్పనిసరిగా ఉండాలమ్మా. మీ తాతయ్య చివరిగా ఇలా చేస్తారని అనుకోలేదు. ఇప్పుడు మన కంపెనీలో ఎక్కువ షేర్స్ మీ అత్తయ్యకే ఉన్నాయి. ఆవిడ్ని నేను ఎదుర్కోలేను. నీ దగ్గరే ఉండని అంటూ డాక్యుమెంట్స్ మీద అన్ని సంతకాలు చేసి భూమితో కూడా చేయించాడు ఆనంద్ శర్మ. భూమికి ఆ కుటుంబంలో తన స్థానం మరింత బలపడినట్టు అనిపించింది. ప్లాటినం ప్యాలెస్లో మేఘన ఉదయం నిద్ర లేచేసరికి రాత్రంతా జరిగింది ఒక కలలా అనిపించింది. వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. నేను భయపడినట్టుగా ఏమీ లేదు. అరవింద్ సంజు ఏదో చేసుంటారు అని అనుకుంటూ ఉండగా, లేచావా అంటూ అరవింద్ లోపలికొచ్చాడు. అరవింద్ని చూస్తూనే మేఘన ప్రశాంతంగా నవ్వింది. మీరెందుకు నాతో ఇంత మంచిగా ఉంటారు? నా మీద అస్సలెందుకు కోపం రాదు? మీరిలా ఉంటే నాకు ఒక్కోసారి భయం ఇస్తుంది. అప్పుడప్పుడు తిట్టాలి కదా. అరవింద్ మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ ప్రేమగా అంది. నువ్వు నా భార్యవి. ఏం చేసినా నా భార్యవి. నువ్వంటే నాకిష్టం. కొన్ని నీ విషయాల్లోకి నేను రాకూడదు అనుకుంటున్నావు. అందుకే నేను అడగట్లేదు. నీ అంతట నువ్వు చెప్పినప్పుడు వింటాను. అరవింద్ చెప్తూ మేఘనా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని బొగ్గ మీద ముద్దిచ్చాడు. ఈసారి మేఘనాకి అరవింద్ దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టు మనసులో బాధ మొదలైంది. అరవింద్, సనా ఫోన్ చేసింది. ఈ 2 రోజులు నా షెడ్యూల్ బిజీగా ఉంది. ఈ వీకెండ్లో సుహా లేకుండా మనిద్దరమే బయటికెళ్దామా? మేఘన ఏదో ఆలోచిస్తూ అడిగింది. ఈ మధ్య అమ్మాయి గారు చాలా బిజీ అయిపోయారు. తమరు అపాయింట్మెంట్ ఇవ్వడం నేను కాదనటం కూడానా? ఎక్కడికెళ్దామో చెప్పు, టైం చెప్పు, అక్కడికి వెళ్ళిపోదాం అరవింద్ అన్నాడు. ఇప్పుడైతే అర్జెంటుగా స్టూడియోకి వెళ్ళాలి. నేనెక్కడికి ఏంటి అన్నది మీతో మళ్ళీ చెప్తాను. మేఘన చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నంతసేపు తనకి ప్రతిసారి మహిత గుర్తొస్తుంది. తనకి జరిగిన కథే మహిత జీవితంలో కూడా మళ్ళీ జరుగుతుంది. ఇది గుర్తొస్తున్న ప్రతిసారి అరవింద్కి చెప్పకుండా తప్పు చేశానే అనే బాధ వెంటాడుతుంది. ఒకవేళ అరవింద్కి చెప్తే నన్ను కాదని వెళ్ళిపోతే? కానీ ఎన్నాళ్ళని దాచగలను? ఈసారి ఎలాగైనా చెప్పేయాలి. కానీ అరవింద్ని చూస్తూ చెప్పలేకపోతున్నాను. ఆలోచించుకుంటూనే స్టూడియోకి వెళ్ళిపోయింది మేఘన. తను నటించిన ప్రతి సినిమా తనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. స్టూడియోలో సీనియర్గా మీరా ప్లేస్లోకి వచ్చేసింది. అందరూ మీరాలా పొగరుగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ మేఘన తను కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉందో అందరితో అలానే ప్రవర్తిస్తుంది. 7 టాప్ స్టార్స్లోని 6 మేల్స్నే తీసుకున్నారు. చివరిగా మేఘనాని మాత్రమే ఫిమేల్ గెటప్లోని మేల్ గెటప్లోని చూపించొచ్చు అనుకున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో చూస్తుండగానే 2 రోజులు గడిచిపోయాయి. 2వ రోజు సాయంత్రం అరవింద్ మేఘనా సెల్కి మెసేజ్ చేశాడు. రేపు బయటికెళ్దామన్నావు, ఎక్కడికెళ్దాం? మేఘనాకి అది చూడగానే మళ్ళీ గత జ్ఞాపకాలు గుర్తొచ్చినట్టు అనిపించింది. ఇంకో 2 రోజులాగి ధైర్యం తెచ్చుకొని అరవింద్కి అంతా విషయం చెప్దాము అనుకుంది. అప్పటి వరకు అరవింద్ని కలవకూడదు అనుకుంది. అరవింద్, నా వర్క్ ఇంకా అయిపోలేదు. రేపు కూడా సనా స్టూడియోకి రమ్మంది. సారీ, మళ్ళెప్పుడైనా వెళ్దాము అంటూ రిప్లై ఇచ్చింది. మరీ ఎక్కువగా కష్టపడకు, హెల్త్ జాగ్రత్త అరవింద్ తిరిగి మెసేజ్ చేశాడు. మేఘన 2వ రోజు స్టూడియోకి వెళ్తుండగా అరవింద్, సంజయ్ కనిపించారు. హాయ్ వదినా, ఏంటింత తొందరగా వచ్చేశావు? సంజయ్ కారులో కూర్చొని పలకరించాడు.
కానీ మేఘన ఇద్దరినీ గమనించినట్టే పట్టించుకోకుండా లోపలికొచ్చేసింది. ఇక్కడెవరూ లేరు కదన్నా, వదినెందుకలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది? ఇద్దరూ ఏమన్నా గొడవ పడ్డారా? సంజయ్ అరవింద్ని చూస్తూ అన్నాడు. అరవింద్ అదేమీ లేదు అన్నట్టు భుజాలెగరేస్తూ తలూపాడు. అదే రోజు మధ్యాహ్నం మేఘన స్టూడియో నుంచి తన ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో జోషి కనిపించాడు. ఒక షాప్ ముందు ఏం చెయ్యాలో అర్థం కానట్టు దిగాలుగా కూర్చునున్నాడు. మేఘన జోషి చిన్నప్పటి కలిసి పెరిగారు. భూమికి సొంత తమ్ముడు. మేఘనాకి 18 సంవత్సరాలు వచ్చే వరకు తమ్ముడుగా జోషి తన నానమ్మ దగ్గర నుండి మేఘనాని ఎప్పుడూ కాపాడుతూనే ఉండేవాడు. ఆ తర్వాత మేఘన రవీంద్ర బలవంతంతోనే శర్మ ఫ్యామిలీలోకి వచ్చేసింది. అప్పుడు కూడా జోషి మేఘన ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత జోషితో మాట్లాడటం తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడే చూడటం. కారాపి జోషి దగ్గరికి వెళ్ళింది. జోషి, ఇక్కడున్నావేంటి? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నా దగ్గరికి రాకుండా ఇక్కడెందుకున్నావు? మేఘన జోషిని చూస్తూ ఆనందంగా పలకరించింది. అక్క, నీ దగ్గరికే వద్దామనుకున్నాను. 5 సంవత్సరాల నుంచి నువ్వింటికి రావట్లేదు. భూమి అక్క దగ్గరికి వెళ్ళాను. నేనెవరో తెలీదని చెప్పి పంపించేసింది. జోషి చెప్తూ తలదించుకున్నాడు. ఇంట్లో ఏమైనా డబ్బు సమస్య? జోషి చేయి పట్టుకొని కారు దగ్గరికి నడిపిస్తూ అడిగింది మేఘన. అవునక్క, దానికోసమే భూమి అక్క దగ్గరకు వచ్చాను. కానీ అక్క మాట్లాడకుండానే పంపించేసింది. ముందు కారెక్కు. ఎప్పుడొచ్చావో ఏంటో. తిన్నావా? ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. అక్క, ఇంత పెద్ద కారు, నా బట్టలన్నీ మురిగ్గా ఉన్నాయి, నా కాళ్ళు కూడా. జోషి ఎక్కడానికి మొహమాట పడుతూ ఇబ్బందిగా అన్నాడు. అరవింద్ అప్పుడే కాల్ చేశాడు. మేఘన కట్ చేసింది. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, లోపలికెక్కు. జోషిని హడావుడిగా వెనక నుండి కారులోకి తోసినట్టే ఎక్కించి మేఘన వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళింది. జోషి, పైన గదుంది, నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఈ లోపల నీకు తినడానికి ఏదైనా చేస్తాను. జోషికి గది చూపించి మేఘన కిచెన్లోకి వెళ్ళింది. జోషి ఆ ఇంటినంతా చూస్తూ ఆశ్చర్యపోయాడు. అక్క, ఇంత పెద్ద ఇల్లు నీదేనా? మేఘన నవ్వుతూ అవును అన్నట్టు తలూపింది. మేఘనాని ఆ ఇంటిని చూసి సంతోషపడిపోయాడు. పైకెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 5 నిమిషాల్లో కిందకొచ్చాడు. నీకిష్టమని పప్పుచారు బంగాళదుంప ఫ్రై చేశాను. ముందివి తిను, తర్వాత మాట్లాడుకుందాం. మేఘన అంటూనే జోషికి వడ్డించింది. తినటం పూర్తయ్యాక తనొచ్చిన కారణమేంటో చెప్పటం మొదలుపెట్టాడు. అక్క, నాన్న గుణ అనే అతనికి అప్పిచ్చారు. అది 60 లక్షలు ఇచ్చి చాలా రోజులవుతుంది. తిరిగి అడిగేసరికి కొట్టి పంపించాడు. అతను మన ఊరికి పక్కనే ఉన్న సిటీలో చిన్న బిజినెస్ చేస్తున్నాడు. అందుకోసం నాన్న కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అంటూ ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నాడు. తిరిగి నాన్నని కొడుతున్నాడు. పైగా ఇంకో 30 లక్షలు కావాలని బెదిరిస్తున్నాడు. దానికోసమే భూమి అక్క దగ్గరకొచ్చాను. జోషి చెప్తూ ఉండగా అరవింద్ మేఘనాకి మళ్ళీ కాల్ చేశాడు. మేఘన కట్ చేసింది. జోషి, అదంతా నేను చూసుకుంటాను. ఈ రాత్రికి పడుకో. రేపు మనిద్దరం కలిసి ఊరెళ్దాం. జోషికి చెప్పి అరవింద్కి మెసేజ్ చేద్దామనుకుంది. కానీ అరవింద్ని మళ్ళీ మరో 2 రోజుల వరకు కలవకూడదు అనుకుంది. మేఘనాకి తను పుట్టి పెరిగిన ఊరు గుర్తొస్తుంటే ఒకలాంటి ఉద్వేగానికి గురవుతుంది. అరవింద్ పక్కనే ఉండి అంతా గమనిస్తున్న సంజయ్, ఏంటన్నా, ఉదయంతో ఏమన్నా గొడవైందా? ఒక 2 రోజులు మాట్లాడకపోతే ఈగలు పీకేసిన కోడిలా అయిపోయావు. సంజయ్ అనగానే అరవింద్ సీరియస్గా చూశాడు. మేఘన ఇన్నిసార్లు ఎప్పుడూ కాల్ కట్ చేయలేదు. అసలు మాట్లాడక 2 రోజులవుతుంది. ఈ 2 రోజులు అరవింద్ కలవటానికి ప్రయత్నిస్తుంటే మేఘన దొరకకుండా తప్పించుకుంటుంది. అరవింద్కి ఏ పని చెయ్యాలనిపించట్లేదు. చాలా బెంగగా ఉంది. అన్నా, వదినే కదా బయటికెళ్దామని చెప్పి అడిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్నెందుకు అవాయిడ్ చేస్తుంది? నువ్వు కాకుండా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దొరికాడంటావా? రేపు ఉదయం సనా మహాత్మా ఆడిటోరియంలో ఆడిషన్స్ ఉన్నాయని చెప్పింది. నేను నెమ్మదిగా వెళ్ళి అక్కడ కనుక్కుంటాను. వదిన ఇంటికెళ్ళినా పొడి పొడిగా మాట్లాడి తప్పించుకుంటుంది. సంజయ్కి ఏదో కొత్త విషయం దొరుకుతున్నట్టు ఆనందపడిపోతూ అరవింద్తో అన్నాడు. అరవింద్ ఎప్పట్లానే ఏమీ మాట్లాడకుండా దిగాలుగా కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం మేఘన జోషితోటి 2 గంటల్లో తిరిగొస్తానని చెప్పి ఆడిటోరియంకి ఆడిషన్స్ ఇవ్వటానికి వెళ్ళింది. మేఘనాని కలవటం కోసం సంజయ్ కూడా అదే ఆడిటోరియంకి వచ్చాడు.
మేఘన తన్ని చూస్తే తప్పించుకొని ఎటైనా వెళ్ళిపోతుందని అందరూ వెళ్లే దారిలో కాకుండా పక్కగా ఉన్న గదుల వైపు నుండి వెళ్తున్నాడు. ఒక గదిలో నుండి మేఘన పేరు వినిపించింది. సంజయ్ గదిని దాటబోతూ మేఘన పేరు వినపడగానే మళ్ళీ వెనక్కొచ్చి చెవు దగ్గరగా ఆనిచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాడు. లోపల భూమి, తన మేనేజర్ లీలా ఉన్నారు. భూమి గొంతుని గుర్తుపట్టాడు సంజయ్. బాగా తాగేసుంది. భూమి, ఇప్పటికే బాగా ఎక్కువగా తాగేశావు, ఇంకింటికెళ్దాం పదా, లీలా అంది. నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. త్వరలో నా పెళ్లి కాబోతుంది. నువ్వు నా నిజమైన స్నేహితురాలివి కదూ. మేఘనాకి చేసింది ఎప్పుడైనా తప్పనిపించిందా నీకు? ముద్ద ముద్దగా మాట్లాడుతూ మత్తులో అడిగింది భూమి. అలాంటిదేమీ లేదు. ఇప్పుడు ఇంటికెళ్దాం పదా. ఇప్పుడు మేఘనా గురించెందుకు? లీలా భూమిని లేపుతూ అంది. మేఘనాని నేనెప్పుడు పైకి రానివ్వను. తను నా స్థానాన్ని తీసుకోవాలనుకుంటుంది. ఏం చేసినా తన జీవితంలో ఒక మచ్చ తప్పుగా ఉండిపోయింది. నీకు తెలుసా, తను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది. చనిపోయిన పిల్లాడికి జన్మనిచ్చింది అంటూ గట్టిగా నవ్వేసింది భూమి. లీలా ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని ఉండిపోయింది. ఏంటి, అంత చిన్న వయసులో ప్రెగ్నెంట్ అయిందా? పుట్టిన బిడ్డ చనిపోయాడా? అవును, బిడ్డ పుట్టగానే చనిపోయాడు. వాడే గనక బ్రతికుంటే ఇప్పుడు భలే ఉండేది దాని జీవితం. అనవసరంగా చచ్చిపోయాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత భూమి, లీలా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సంజయ్ ఇంకా మేఘనాని కలవాలనుకోలేదు. వెంటనే ప్లాటినం ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. అన్నా, నీకో విషయం అర్జెంటుగా చెప్పాలి. స్టడీ రూమ్లో కూర్చున్న అరవింద్ దగ్గరికి తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చినట్టు లోపలికొచ్చాడు సంజయ్. నేను వదిన్ని కలవడానికి అక్కడికి వెళ్ళానా? భూమి, లీలా వదిన గురించి మాట్లాడుకుంటున్నారు. వదిన 18 సంవత్సరాలప్పుడు ప్రెగ్నెంట్ అంట. బిడ్డ పుట్టగానే చనిపోయాడంట. వదినంతవరకు ఎవరిని దగ్గరికి రానేలేదు. మరి ప్రెగ్నెంట్ ఎలా అయింది? సంజయ్ తనకి కొత్త విషయం తెలిసినట్టు చాలా ఆవేశంగా చెప్తున్నాడు. అరవింద్ మోహన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అన్నా, నేను మాట్లాడేది వదిన గురించి. నీకేమన్నా అర్థమవుతుందా? అది అబద్ధం కూడా అయ్యుండొచ్చు. వాళ్ళెవరో చెప్పిన మాటలు విని నువ్వు నాకొచ్చి చెప్పటం ఏంటి? అరవింద్ కోపంగా చూస్తూ సంజయ్తో అన్నాడు. అన్నా, నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? అది అబద్ధమో నిజమో, కానీ వదినికి భూమి వల్ల ఏదో జరిగింది. ఇప్పుడు కూడా ఏదో జరగబోతుంది. అందుకోసమే వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఆ జరిగేదాన్ని ఆపాలి. వదిన్ని కాపాడుకోవద్దా? దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్పటికి ఇన్వెస్టిగేట్ చేయిద్దాం. ఆ భూమి మేఘనాని ఏమీ చేయలేదు. అరవింద్ సంజయ్తో అన్నాడు. నువ్వేమీ కంగారు పడకన్నా, నేనున్నాను కదా. ఈ 5 సంవత్సరాలలో ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను. నీకు ఇది వరకు 5 సంవత్సరాల క్రితం జరిగింది మొత్తం చెప్పాను. అందుకే ఒకసారి గతం తెలుసుకుందాము అంటే నువ్వే వినలేదు. అరవింద్ ఇదంతా పట్టించుకోవట్లేదు. సంజయ్ చెప్పి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ మేఘనాతో ఒకసారి మాట్లాడాలనుంది, కలవాలనుంది. బయటికెళ్ళి సోఫాలో కూర్చున్న సంజయ్కి మేఘనా నుండి మెసేజ్ వచ్చింది. సంజయ్, మా తమ్ముడొచ్చాడు. మా ఊరెళ్తున్నాను. చిన్న ఫ్యామిలీ ఇష్యూ. సాయంత్రం కల్లా తిరిగొచ్చేస్తాను. అరవింద్ని తప్పకుండా కలుస్తానని చెప్పు. మాట్లాడేదుంది. సంజయ్ ఆ మెసేజ్ చదవగానే పరిగెత్తుకుంటూ అరవింద్ దగ్గరికి వెళ్ళాడు. నిజం చెప్పన్నా, మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా? వదినివ్వాల సాయంత్రం నీతో ఏదో మాట్లాడాలంటుంది. ఇంకా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో. ఇప్పుడు వాళ్ళ సొంత ఊరెళ్తుందంట. ఫ్యామిలీ ఇష్యూ అంటుంది. ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ చేసిన అతను తిరిగొచ్చాడేమో, అందుకే ఊరెళ్తుందేమో. సంజయ్కి వచ్చిన పనికిరాని అనుమానాలన్నీ అరవింద్తో చెప్తూనే ఉన్నాడు. అరవింద్ కార్ కీస్ తీసుకొని వెంటనే కోపంగా బయలుదేరాడు. మేఘన తన చిన్నప్పుడు పెరిగిన ఊరెళ్ళింది జోషితో కలిసి. ప్రతి సందు ఎన్నో జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది. ఆ జ్ఞాపకాల్లో ఆనందం ఉంది, సంతోషం ఉంది. 5 సంవత్సరాల తర్వాత తన్ని పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళబోతుంది. ఆ పల్లెటూరులోని కారు లోపలి వరకు వెళ్ళలేదు. ఇంటికి కొంచెం దూరంలోనే ఆపి అన్నీ చూసుకుంటూ జోషితో నడుచుకుంటూ వెళ్ళింది. అప్పటికే అక్కడ గుణ ఉన్నాడు. తను పెంచిన తల్లిదండ్రుల్ని తిడుతున్నాడు. మరో 30 లక్షలంటూ గొడవ చేస్తున్నాడు. ముందుగా జోషి ఇంట్లోకి వెళ్ళాడు. జోషి, భూమిని కలిశావా? మన పరిస్థితి చెప్పావా? ఏమంది? తల్లి ఆరాటంగా అంటూ జోషికి ఎదురొచ్చింది. వెనకాలే మేఘన కనిపించింది.
తన తల్లికి తండ్రికి మేఘనాని చూడగానే ఏడుపొచ్చేసింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇన్ని రోజులు గుర్తొచ్చామా? ఒక్కసారి కూడా ఈ అమ్మని చూడాలనిపించలేదా? మీది ఆస్తికల కుటుంబం, అందుకోసం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదూ? మేఘనాని పట్టుకొని ఏడుస్తూ అంది జోషి తల్లి. ఏంటి, నేనిప్పుడు డబ్బడిగితే నాకు సినిమా చూపిస్తున్నారా? ఈ కొత్తగా వచ్చిన ఆమెవరు? చూడటానికి బానే ఉంది. మీ దగ్గర డబ్బు లేకపోతే ఈమెని నా దగ్గరికి పంపండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మేఘన అతని చెంప మీద లాగి ఒకటి కొట్టింది. అతను తిరిగి మేఘన మీదకి రాబోయాడు. తన దగ్గర ఉన్న గన్ను తీసి కాలు దగ్గర కాల్చి అతని తలకి గురిపెట్టింది. అంతే, అతనిక మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు చెప్పు, నీకెంత కావాలి? మేఘన అతన్ని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి అతని ముందు కుర్చీ వేసుకుని కూర్చొని గన్నుని చూస్తూ అంది. ఆ పల్లెటూరులో అతన్ని బెదిరించే వాళ్ళే లేరు. మేఘన ఇలా చేసేసరికి భయపడిపోయాడు. నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం, నేనే మీకు 60 లక్షల వరకు ఇవ్వాలి, ఇంకో 10 లక్షలు వడ్డీ వేసిస్తున్నాను అంటూ ఎవరికో ఫోన్ చేసి 70 లక్షలు తీసుకురమ్మన్నాడు. అతను వచ్చేంతసేపు గుణ మోకాళ్ళ మీదే కూర్చున్నాడు. ఇంకెంతసేపురా అంటూ మేఘన బెదిరించింది. అప్పుడే ఆ చెప్పిన అతను ఆ 70 లక్షలు తీసుకుని వచ్చాడు. ఇదిగోండి మేడం, తీసుకోండి, ఈ 70 లక్షలు మీ దగ్గరే ఉంచండి. భయంగా మేఘన చేతిలో పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. మళ్ళీ పిలిచింది మేఘన. చూడు, నేను వెళ్ళాక వీళ్ళ మీదకి మళ్ళీ వచ్చావనుకో, ఇక్కడ కాదు, నీ ఇంటి దగ్గర పెడతా. గన్నులో బుల్లెట్ కాదు, బాంబు పెట్టి ఇల్లుతో సహా నిన్ను లేపేస్తా. బెదిరించి అతన్ని పంపించేసింది. జోషి చాలా సంతోషించాడు. ఆమె తల్లిదండ్రులిద్దరూ మేఘనాని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. నువ్వే గనక రాకపోతే నా ప్రాణాలు తీసేసేవాడమ్మా. ఈ అమ్మా నాన్నని ఎందుకు మర్చిపోయావు? ఎప్పటికీ రావాలనిపించలేదా? ఈ రోజంతా ఉంటావు కదూ, అమ్మ నీకు ఇష్టమైనవన్నీ చేస్తుంది అంటూ జోషి తండ్రి మేఘనాని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. లేదు నాన్న, ఇప్పటికీ వెళ్ళాలి. సాయంత్రం ఒక అర్జెంటు పనుంది. మళ్ళీ వచ్చినప్పుడు అన్నీ తింటానుగా. ఇలాంటి సమస్య ఏదైనా వస్తే నీ కూతురుందని మర్చిపోకు. అది డబ్బు సమస్య అయినా జోషి గురించైనా. జోషి, నువ్వమ్మ నాన్న దగ్గరుండు, నేనింక వెళ్ళొస్తాను. జోషి ఎంత ఉండమని బతిమిలాడినా పనుందంటూ మేఘన వెంటనే బయలుదేరింది. తన కార్కి దగ్గరగా వచ్చేసరికి అరవింద్ అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు. అది చూసి షాక్ అయింది మేఘన. కంగారుగా అరవింద్ దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాడో. తన చుట్టూ ఒక 10 వరకు తాగి పడేసిన సిగరెట్లే చెప్తున్నాయి. అరవింద్, నేను సాయంత్రం వచ్చి కలుస్తానన్నాను కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? అరవింద్ ఏమీ మాట్లాడలేదు. తన కారు దగ్గరికెళ్ళి కూర్చోమ్మన్నట్టు కారు డోర్ ఓపెన్ చేశాడు. మేఘన మాట్లాడకుండా కారెక్కింది. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత వచ్చే దారంతా పెద్ద అడవిలా ఉంది. ఒక ఇల్లు కానీ షాప్ కానీ కనిపించట్లేదు. కారంతా నిశ్శబ్దం. మేఘన మాట్లాడట్లేదని అరవింద్కి కోపంగా బాధగా ఉంది. ఎదురుగా ఉన్న రోడ్డుని గమనిస్తూ కారు డ్రైవ్ చేస్తూ పిడికిలు బిగించాడు. మేఘన ఇదంతా గమనిస్తూనే ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా పక్కకి తిరిగి స్టీరింగ్ వీల్ని తిప్పుతూ కార్ని రోడ్డు సైడ్కి ఆపింది. సడన్గా చేసిన ఈ పనికి అరవింద్కి కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు అంటూ అరవబోయాడు. మేఘన తన సీట్లో నుండి లెగ్సొచ్చి అరవింద్కి ఎదురుగా ఒళ్ళో కూర్చుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ అరవింద్ కళ్ళ మీద, బొగ్గల మీద, నుదురు మీద ముద్దిస్తూ పెదాలనందుకుంది. అరవింద్ తను 2 రోజులుగా పడుతున్న బాధ ఒక్కసారిగా తీసేసినట్టు అనిపించింది. మేఘనాని ఇంకా దగ్గరికి లాక్కుంటూ తను తిరిగి ముద్దిచ్చాడు. అరవింద్ తన చేతుల్లోకి మేఘన మొహాన్ని తీసుకొని, ఏమైంది? నాతో ఏమన్నా చెప్పాలా? మాట్లాడొచ్చు కదా. అలా ఫోన్ కట్ చేస్తే నేనేమనుకోవాలి? ఈ 2 రోజులు గుండె పగిలిపోయినంత బాధ అనిపించింది. సంజయ్ పదే పదే తన చెవిలో అన్న మాటలకి అనవసరంగా బాధపడ్డాను అనుకున్నాడు అరవింద్. మేఘనాని చిన్నపిల్లలా దగ్గరికి తీసుకుంటూ ఓదారుస్తూ అడిగాడు. మీకొక విషయం చెప్పాలి. అది చెప్పాక కూడా నన్ను ఇలాగే ప్రేమిస్తారా? మేఘన భయం భయంగా అరవింద్ మీద నుండి లెగిసి పక్కనే కూర్చుంటూ అడిగింది. నా మీద నీకింకా నమ్మకం కుదరట్లేదా? నిన్ను నమ్మించాలంటే ఏం చెయ్యాలి? నువ్వేం చేసినా నాకిష్టమే. నువ్వంటే నాకిష్టం. నువ్వు అంతకుముందు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు నాకు అనవసరం. ఈ నిమిషం నాతో ఉన్నావు, రేపటి కోసం నాతో ఉంటావు, చాలది.
అరవింద్ ధైర్యం చెప్తున్నాడు, కానీ మేఘనాకి భయంగానే ఉంది. అరవింద్ కళ్ళల్లోకి ఒకసారి చూసి తల పక్కకి తిప్పుకుని ఎదురుగా ఉన్న రోడ్డుని చూస్తూ అంది, నాకు నాకు తెలియకుండానే మొదటి అనుభవం ఎప్పుడూ అయిపోయింది. కానీ అందులో నా తప్పేమీ లేదు. 5 సంవత్సరాల క్రితం నాకు 18 సంవత్సరాలుండగా ఎవరో తెలియని వ్యక్తితో జరిగిపోయింది. అరవింద్ వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు మేఘనాకి. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. చనిపోయిన బిడ్డకి జన్మనిచ్చాను. అంతా మూర్ఖుడు చేయడం వల్ల అతను చేసిన తప్పుకి నా జీవితం నాశనమైంది. మేఘన తనకి జరిగిందాన్ని గుర్తు తెచ్చుకుంటూ వణికిపోయింది. మేఘన ఒక్కో మాట వింటుంటే అరవింద్కి కోపంగా ఉంది. నేనప్పుడు భూమిని చాలా నమ్మాను. స్నేహితురాలి కంటే ఎక్కువగా అనుకున్నాను. నా సొంత చెల్లిలా భావించాను. కానీ నన్ను మోసం చేసింది. నేను తాగే జ్యూసులో ఏదో డ్రగ్ పౌడర్ కలిపింది. భూమి మాయలో పడి వరుణ్ కూడా నన్ను మోసం చేస్తాడనుకోలేదు. ఆ రాత్రి లీలగా ఇంకా గుర్తుంది. భూమి నన్ను వరుణ్ పిలుస్తున్నాడని చెప్పి గదిలోకి తీసుకెళ్ళింది. నాతో ఉన్న అతను వరుణే అనుకున్నాను. అతను నాతో చాలా కఠినంగా ఉన్నాడు. బాధ అనిపించింది, ఏడుపొచ్చింది. వరుణ్ కదా అని ఆ నొప్పిని బాధని ఓర్చుకున్నాను. ఉదయం నిద్ర లేచేసరికి నా పక్కన వరుణ్ ఉన్నాడు. ఆ తర్వాత అతను చాలా నెలలు అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఆ వెధవ చేసిన పని వల్ల 2వ రోజు జ్వరం వచ్చింది. వారం రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఆ నీరసం నుండి బయటపడటానికి 1 నెల రోజులు పట్టింది. వరుణే కదా అని సర్ది చెప్పుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత 2 నెలలకి నాలో మార్పు రావటం మొదలైంది. హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంట్ అన్నారు. నాకు 8వ నెల వచ్చే వరకు భూమి వరుణ్ నన్ను నమ్మిస్తూనే ఉన్నారు. 8వ నెల నిండుతుంది అనగా భూమి నాకు నిజం చెప్పింది. వరుణ్ని నిలదీస్తే భూమి చెప్పినట్టు చేశానన్నాడు. నా జీవితం ఏంటో నాకు అర్థం కాలేదు. వరుణ్ మోసం చేశాడు, భూమి మోసం చేసింది. ఈ బిడ్డకి తండ్రెవరో తెలీదు. ఏమీ అర్థం కానట్టు పిచ్చి పట్టిన దానిలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. స్పృహలోకి వచ్చేసరికి బిడ్డ పుట్టి చనిపోయాడన్నారు. అది నా మంచికే అనుకుంటా. కానీ ఆ తెలియని వ్యక్తి నాతో గడిపిన రోజు రాత్రిని నేనెప్పటికీ మర్చిపోలేకపోయాను. అతను చేసిన పనికి 5 సంవత్సరాలు నా జీవితాన్ని కోల్పోయాను. మేఘన చెప్తూనే ఏడ్చేసింది. అరవింద్కి ఆ గదిలో ఉన్నది ఎవరో తెలిస్తే మేఘనాని అంతగా బాధ పెట్టినందుకు అతన్ని చంపేయాలనిపించింది. అంతగా ఏడుస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోయాడు. మేఘనాని దగ్గరికి తీసుకున్నాడు. ఈ విషయం చెప్పడానికేనా ఈరోజు సాయంత్రం కలుస్తాను అన్నది? మేఘన చెంప మీద చేయేసి ఓదారుస్తూ అన్నాడు. మేఘన అవునన్నట్టు తలూపింది. ఎన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పడానికా బాధపడుతూ ఉన్నావు? నువ్వెప్పుడు పెళ్లి చేసుకోననే అన్నావు. నేనే నీ వెంట పడ్డాను. నేనే నిన్ను కవ్వించాను, ఏడిపించాను. నువ్వు నా దానివి అని దగ్గరికి తీసుకున్నాను. కానీ నన్ను సుహా కోసమైనా ఒప్పుకున్నావు కదా. అలాంటిది ఇది చెప్తే నేనెలా వదిలేస్తా అనుకున్నావు? ఇప్పటికైనా చెప్పావు. థ్యాంక్ యూ పిల్లా. వాతావరణాన్ని తేలిక చేస్తూ మేఘనాని ముద్దు పెట్టుకుంటూ నవ్వేశాడు. థ్యాంక్ యూ ఎందుకు? మేఘన అలిగినట్టు మొహం పెట్టి అడిగింది. ఎందుకంటే ఇవన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ. నన్ను దూరంగా ఉంచనందుకు థ్యాంక్ యూ. నన్ను చంపనందుకు థ్యాంక్ యూ. అయినా ఇవన్నీ తెలియగానే నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అరవింద్ని వదిలించుకోవటం అంత తేలిక కాదు. నేను కూడా సంజయ్ అన్న మాటలకి నువ్వెక్కడ దూరమైపోతావోనని బాధపడిపోయాను. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోయాక అరవింద్ మేఘనాని తీసుకుని వెంటనే ప్లాటినం ప్యాలెస్కి వచ్చాడు. అప్పటికే సుహా మేఘన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోక 2 సంవత్సరాలే అయింది. కానీ విడాకులు తీసుకుని సంవత్సరాలు గడిపిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తల్లా అనిపించింది సంజయ్కి. సుహా ఎప్పట్లానే పరిగెత్తుకుంటూ వచ్చి మేఘన కాళ్ళని చుట్టేసుకున్నాడు. అమ్మ కోసం ఎదురు చూస్తున్నావా క్యూటీపై? ఇప్పుడు మనమిద్దరం కిచెన్లోకి వెళ్ళి నీకిష్టమైనవన్నీ చేసుకుందాము. బాగా తినేసి పడుకుందాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మీకందరికీ పార్టీ ఇస్తున్నాను అంటూ సుహానెత్తుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది మేఘన. డిన్నర్ పూర్తయిన తర్వాత ఆ 2 రోజులు మేఘనాకి సరిగ్గా నిద్రలేదు. సుహాని గట్టిగా పట్టుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అరవింద్ చూసి నవ్వుకున్నాడు. మేఘన జుట్టుని సరిచేస్తూ ఇద్దరికీ నుదుటి మీద ముద్దిచ్చి అక్కడి నుండి స్టడీ రూమ్కి వెళ్ళిపోయాడు. వెంటనే సంజయ్ని రమ్మన్నాడు. మేఘనాతో పాటు ఉన్నది ఎవరో తెలుసుకుంటా అన్నావు కదా,
అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? అరవింద్ సంజయ్ని అడిగాడు. సంజయ్కి ఏమీ అర్థం కాలేదు. అన్నా, పొద్దుట చెప్పినప్పుడు నువ్వంత సీరియస్గా అనలేదు కదా అని. మరీ డీటెయిల్డ్గా అయితే తెలుసుకోలేదు. భూమి చెప్పిన విషయం నిజమే. వదినికి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత డెలివరీలో బిడ్డ చనిపోయింది. సంజయ్ అప్పటి వరకు తెలుసుకున్నది చెప్పాడు. అదంతా కాదు, ముందు మేఘనాతో ఉన్నది ఎవరూ కనిపెట్టు. మేఘనాని ఎంతగా బాధ పెట్టాడో అంత నరకం వాడు అనుభవించాలి. వాడెవడో నాకు తెలియాలి. డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయి. అరవింద్ సంజయ్కి చెప్పాడు. సరే అన్నా, ఇప్పటి నుండి అదే పనిలో ఉంటాను. 2 రోజుల్లో నీకు వాడెవడో చెప్తాను. సంజయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేఘన గాఢ నిద్రలో ఉండగా మధ్యరాత్రిలో తన ఫోన్ రింగ్ అయింది. మత్తులోనే కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అంటూ అడిగింది. మేడం, హాస్పిటల్ ఐక్యూ నుండి మాట్లాడుతున్నాము. మీ రిలేటివ్ మహిత మీ నెంబర్ ఇచ్చింది. ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెని త్వరగా వచ్చి తీసుకెళ్ళండి. పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఆమెకి ఏదైనా అయితే మాకు బాధ్యత లేదు చెప్పి ఫోన్ పెట్టేసింది అవతల వైపు నుండి నర్స్. మేఘన కంగారు పడిపోయింది. మేఘనాకి జోషి కనిపించిన రోజు మహిత దగ్గరికి అజిలేష్ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లారు. అప్పటికే మహిత చాలా చోట్ల తన అబార్షన్ కోసం ప్రయత్నించింది. ఏ హాస్పిటల్ కూడా ఒప్పుకోలేదు. అదే విషయాన్ని అజిలేష్కి మెసేజ్ చేసింది. తన వైపు నుండి ఏ రిప్లై రాలేదు. ఇప్పుడు తన ఇంటి గుమ్మం ముందు అతని తల్లిదండ్రులు నరసింహ, వైష్ణవి ఉన్నారు. మహితాకి వాళ్ళిద్దరినీ ఇంట్లోకి పిలిచే అవకాశం తప్ప మరేమీ లేదు. ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. నరసింహ ఇంటినంతా గమనించాడు. వైష్ణవి డైరెక్ట్గా విషయాన్నే అడిగింది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి మా అజిలేషే కదా కారణం? మహిత వెంటనే అలా అడుగుతారని అనుకోలేదు. కంగారు పడిపోయింది. ఇద్దరం మాట్లాడుకున్నాం. త్వరలోనే అబార్షన్ చేయించుకుంటాను. మీకేం భయం లేదు. ఈ విషయం ఇంకెవరికీ చెప్పను. మహిత కంగారు పడుతూ అంది. లేదమ్మా, దాని గురించి మాట్లాడడానికే వచ్చాము. నిన్ను మా కోడలుగా తీసుకెళ్తాము. వాడికి ఇష్టమున్నా లేకపోయినా నువ్వు మా కోడలివి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మా వారసులు. మహితకి ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళిద్దరినీ విచిత్రంగా చూసింది. ఎంతవరకు చదువుకున్నావమ్మా? నరసింహ అడిగాడు. నేను డిగ్రీ చదువుతున్నానండి. ఇంకో సంవత్సరం ఉంది. నరసింహ చదువుకునే అమ్మాయి అని తృప్తిపడ్డాడు. కానీ చాలా చిన్నపిల్ల. తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లని ఆ త్రాష్టుడు ఇలా చేశాడు అంటూ మనసులోనే తిట్టుకున్నాడు నరసింహ. రేపు ఒకసారి ఇంటికి రమ్మా, వాడిని కూడా పిలుస్తాము. ఆ తర్వాత మీ పెద్దవాళ్లతో మాట్లాడతాము. ఇద్దరి పెళ్లి చేస్తాము. నువ్వు ఎక్కడికి వెళ్ళి అబార్షన్ చేయించుకోకు. మాటిస్తున్నాం కదా, నువ్వే మా కోడలివి. నరసింహ, వైష్ణవి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మహిత అజిలేష్కి వాళ్ళిద్దరూ వచ్చినట్టు మెసేజ్ చేసింది. ఎటువంటి రిప్లై రాలేదు. 2వ రోజు మహిత అజిలేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నరసింహ, వైష్ణవితో పాటు డాక్టర్ స్నేహ కూడా అక్కడే ఉంది. మహితాని తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టారు. అజిలేష్ ఇంకా రాలేదు. విఐపి బార్లోని అజిలేష్ తన ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతున్నాడు. పక్కనే మాలతి కూడా ఉంది. ఇవాళ చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఏంటిలా తాగుతున్నావు? గ్రూపులో ఒక ఫ్రెండ్ అన్నాడు. అజిలేష్ మాలతి వైపు తిరిగి, నాకు పెళ్లి చేస్తారంట. అది కూడా బలవంతంగా చేస్తా అంటున్నారు. మాలతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. నిన్ను తప్ప ఎవరిని చేసుకోలేను. కానీ అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది. ఏదో తాగిన మత్తులో ఒక అమ్మాయితో గడిపాను. ఆమెకిప్పుడు 3వ నెల. అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఆమె అబార్షన్ చేయించుకుంటా అంది. ఎంతవరకు చేయించుకోలేదు. మరి ఏం ఆశిస్తుందో అర్థం కావట్లేదు అంటూ మాలతి చేతిని పట్టుకొని తాగిన మత్తులోనే బాధగా చెప్పాడు. ఈ విషయం మీకెలా తెలిసింది? మాలతి అడిగింది. తన్ని టెస్ట్ చేసింది మా పిన్ని. ఇంటికొచ్చి చెప్పేసింది. అవునా? నిజంగా ఇది కోయిన్సిడెన్సా? కావాలనే చేశారా? అబార్షన్ చేయించుకోవాలంటే ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు కదా. మీ పిన్ని దగ్గరికే ఎలా వెళ్ళారు? ఏదైనా ఆశిస్తున్నారేమో? మాలతి చిన్నగా అనుమానం కలిగించింది అజిలేష్కి. అయినా అజు, నువ్వంటే నాకు అలాంటి ఫీలింగ్ లేదు. మనమిద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఎప్పటికీ ఫ్రెండ్స్. మాలతి ఖచ్చితంగా చెప్పింది. ప్లీజ్ మాలతి, ఈ ఒక్క తప్పు చేశానని నన్ను కాదనుకుంటున్నావా? అరవింద్కి కొడుకున్నాడు.
అయినా ఒప్పుకున్నావు. కానీ నన్నెందుకు కాదంటున్నావు? అజిలేష్ అడిగాడు. అరవింద్కి కొడుకున్నాడా లేడా అని కాదు, నువ్వేం చేశావని కాదు. నేను నిన్ను ఆ దృష్టిలో ఎప్పుడూ చూడలేదు. నువ్వు నాకు ఫ్రెండ్వి మాత్రమే, అంతే. మాలతి చెప్తూ అక్కడి నుండి లెగిసి వెళ్ళిపోయింది. తన వెనకాలే అజిలేష్ వెళ్ళపోయాడు. ఇంతలో ఇద్దరు బాడీ గార్డ్స్ అజిలేష్కి అడ్డొచ్చారు. బాస్, సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఇద్దరు అజిలేష్ని చూస్తూ అన్నారు. నేను చాలా సీరియస్ మ్యాటర్లో ఉన్నాను. నోరు మూసుకొని ఇద్దరు అవతలికెళ్ళండి అంటూ ఇద్దరిని తోస్తూ ముందుకు వెళ్ళబోయాడు. బాడీగార్డ్స్ ఇద్దరు మొహాలు చూసుకొని వెంటనే అజిలేష్ని ఎత్తుకొని కారులో పడేశారు. 5 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు. ఎదురుగా సోఫాలో మహిత కూర్చునుంది. మరోవైపు తన తల్లి, తండ్రి, పిన్ని ఉన్నారు. చివరికి ఈ అమ్మాయి ఇంటి వరకు వచ్చేసిందా చెప్తూ సోఫాలో కూలపడ్డాడు అజిలేష్. అజు, మేమే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాం. ఆ అమ్మాయి విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో మాకు తెలీదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఖచ్చితంగా నువ్వు చేసిన దానికి బాధ్యత వహించి తీరాలి. నేను మాలతిని తప్ప ఎవరిని చేసుకోను. తండ్రి అన్న మాటలకి అజిలేష్ మత్తులోనే మాట్లాడుతున్నాడు. మహిత గుండె కోసినట్టు అనిపించింది. నరసింహ కోపం మీద లేచాడు. ఎన్నిసార్లు చెప్పినా మాలతి మాలతి అంటూ తిరుగుతున్నావు. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేశావు. పైగా ఈ అమ్మాయిని ఇలా చేశావు. ఇప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు అంటూ మీదకి వెళ్ళబోయాడు. స్నేహ లెగిసి ఆపింది. అజు, నేను చెప్పింది అర్థం చేసుకో. మాలతి అరవింద్ అంటే ఇష్టపడింది. ఆ విషయం అందరికీ తెలుసు. అరవింద్ రిజెక్ట్ చేశాడు. అలానే నిన్నిప్పుడెలా పెళ్లి చేసుకుంటుంది? ఈ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తుంది. నిన్నిష్టపడే వాళ్ళని చేసుకుంటే మంచిది కదా. స్నేహ చిన్నగా చెప్తూ అజిలేష్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీయండి, మాలతి కానప్పుడు ఏ అమ్మాయి అయితే ఏంటి అంటూ అజిలేష్ లేచి తన గదివైపు వెళ్ళిపోయాడు. అమ్మ మాలతి, రేపు మీ పెద్దవాళ్లతో వచ్చి మాట్లాడతాము. ముందుగా మీ తాతయ్యకి తెలియజేస్తాము. మంచి ముహూర్తాలు చూసి వెంటనే పెళ్లి చేసేస్తాము. అప్పటి వరకు మా ఇంటి వారసుడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. స్నేహ చెప్పేసరికి మేఘన సరే అంటూ తల ఊపింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా? చాలా లేట్ అయిపోయింది కదా. వైష్ణవి అడిగింది. లేదండి, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. రేపు అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా ఈ విషయం. నేను వెంటనే వెళ్తాను. ఒకసారి అజిలేష్ని చూసి వెళ్ళొచ్చా? మొహమాట పడుతూ బిడియంగా అడిగింది మహిత. గదిలోకి వెళ్ళేసరికి అజిలేష్ మత్తుగా ఏదో మాట్లాడుతున్నాడు. మాలతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు మహితాని చేసుకుంటున్నాను అంటూ ఉండగా మహిత అజిలేష్ నుదురు మీద చేయేసింది. చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, ఇంకేంటి చెప్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మహిత నవ్వి, కనీసం పెళ్ళైనా చేసుకుంటానన్నారు అనుకుంటూ అక్కడి నుండి బయటకొచ్చేసింది. స్నేహ ట్యాక్సీ బుక్ చేసింది. వైష్ణవి ఆ రాత్రికి ఉండిపోమ్మని ఎన్నిసార్లు బతిమాలినా మహిత ఉండలేదు. ట్యాక్సీలో తన ఇంటికి బయలుదేరింది మహిత. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.